श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नृसिंह दिव्यपादुकासेवः श्रीवन् षडकोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमते शिवं षडकोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। श्रीपराशरभट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्सांगसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। ఇది కైశిక పురాణ మహాత్మ్యం. వచ్చే డిసెంబర్ 1 రోజు కైశిక ఏకాదశి, 2వ తారీఖు కైశిక ద్వాదశి. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి ద్వాదశి. అందరికీ ముక్కుడు ఏకాదశి అంటే అందరికీ తెలుసు. వైకుంఠ ఏకాదశి, ముక్కుడు ఏకాదశి అంటే ధనుర్మాసంలో వచ్చేసిన శుక్లపక్ష ఏకాదశి, ముక్కుడు ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లోకమన్నీ ప్రసిద్ధిగా తెలిసిన ఉత్సవం. అది అన్ని విష్ణు ఆలయంలో వైకుంఠ ద్వారం అలాంటి ఊరేపని విశేషంగా కోలాహలంతో జరిగిన ఉత్సవం. కానీ ఈ కైశిక ద్వాదశి, కైశిక ఏకాదశి కార్తీక మాసం వచ్చేసినది అదే ఆ వైకుంఠ ఏకాదశి లాగా చాలా ముఖ్యమైన ఒక ఉత్సవం. ఇది ఈ ఉత్సవం ఎందుకు స్వామి, ఈ ఉత్సవంలో ఎన్న వైభవం అంటే వరాహ పురాణం మన ధర్మంలో, సనాతన ధర్మంలో మొత్తం 18 పురాణం ఉన్నాయి. దాంట్లో శార్దీక పురాణం 6 ఉంది. దాంట్లో ఒకటి శ్రీ వరాహ పురాణం. ఆ శ్రీ వరాహ పురాణంలో 48 అధ్యాయంలో ఈ కైశిక ఏకాదశి ద్వాదశి గురించిన ఒక అత్యద్భుతమైన ఒక వృత్తాంతం ఉంది. దాన్ని బట్టి ఇది అంత విశేషమైన ఒక ఉత్సవం. అది ఏ ఉత్సవం ఎంత అని స్వామి అంటే, కైశిక ఏకాదశి రోజు ఆ వరాపురాణంలో ఉన్న శ్లోకం అర్థం మనం ఫస్ట్ తెలుసుకున్నాం. ఆ తర్వాత దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అని ఫస్ట్ కథ తెలుసుకోవాలి. ఆ తర్వాత దాని నుంచి మనం ఏం విషయం తెలుసుకోవాలి అని రెండు చూస్తాం. ఒకటి అంటే ఆ కైశిక ఏకాదశి రోజు, కైశిక ఏకాదశి కాదు, ప్రతి ఏకాదశి రోజు తిరుక్కురుంగుడి అంటే మనము నమ్మాళ్ళవారు పుట్టిన దివదేశం ఉంది కదా, ఇది ఆళ్వార్ నగరి. దాని నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. మహేంద్రగిరి, అதாவது తమిళనాడుకి కేరళ కూడా బార్డర్లో ఉంది. ఆ మహేంద్రగిరిన పర్వతం, అది పొదిగే మలై. అక్కడ కూర్చొని అగస్త్య మహాముని ద్రావిడ భాషకి గ్రామర్, ఇలక్కణం అని రాసేసిన ఒక విశేషమైన ఒక స్థలం అది. ఆ మహేంద్రగిరికి ఇంకొక వైభవం ఉంది. ఆంజనేయ స్వామి ఆ మహేంద్రగిరి నుంచే లంకకి తన దేహంని బెత్తగా చేసుకొని ఎగ్గి అక్కడ శ్రీలంకకి పోయిన దివదేశం ఉంది మహేంద్రగిరి. గిరి అంటే కొండ కదా. అక్కడ మహేంద్రగిరిలో తిరుక్కురుంగుడి అని ఒక దివదేశం ఉంది. చాలా విశేషమైన వైభవమైన దివదేశం. ఆ తిరుక్కురుంగుడి ముగిలై మూవా ములగొందు అప్పాలముదాలముదై అని తిరుమంగాళ్వారు మంగళాశాసనం చేసినారు. ఇంకా స్వామి నమ్మాళ్వార్ ఆ స్వామివారుడు అంతం పైన తన మూసిపోయి మెల్ట్ ఆగి 5వ తిరువాయుమొழிలో అడియనకు ప్రత్యేకంగా ప్రియమైన పాసురం అది. ఎంగనేయో అన్నమీరుగాள் ఎన్నై మునివదనీర్ నంగల్గోళ తిరుక్కురుంగుడి நம்பியே நான் கண்டவேன் கண்ணினோடும் நேமையோடும் தாமரை கண்களோடும் శంగనివాయ్ ఉండినోడం సెలిహిండది నింజమే అని ఆ స్వామివారుడు అందం చూసి నేను ఆ అందం ఎనికేడిని పోయినాము అలాంటి చెప్పిన కోలనీర్ కొడిమూக்கும் తామரை కన్నం కడివాయం నీలమేనియం 4 తోడుం ఎన్ నెంజం నిరైంధనవే అలాంటి చెప్పిన కడియమెక్కుదోరు కాదని, స్వామివారి నుంచి దూరం పోయినా కూడా నాకు ఆ స్వామివారి పైన ఉన్న ప్రేమ పోలేదు అలాంటి చెప్పిన దివదేశం తిరుక్కురుంగుడి దివదేశం. అక్కడ ఉన్న స్వామివారు మొక్కు నిన్న నంబి అని శ్రీ వైష్ణవ నంబిన స్వామివారికి పేరు. ఆ శ్రీ వైష్ణవ నంబిని ఎందుకు స్వామివారికి పేరు వచ్చింది
అని ఇంకొక వీడియోలో డీటెయిల్గా చెప్తున్నాము. మన యూట్యూబ్ సిరీస్లో ఆచార్య భక్తి అనే ఒక సిరీస్ ఉంది కదా, దాంట్లో ఆ స్వామివారికి తిరుక్కురుగుడు నంబి స్వామివారికి ఎందుకు శ్రీ వైష్ణవ నంబి ఇలాంటి పేరు వచ్చిందని చెప్తున్నాను. ఇప్పుడు ఆ దివదేశం తిరుక్కురుగుడు నంబి స్వామివారిని ప్రతి ఏకాదశి రోజు ఒక పానర్ వంశంలో పుట్టినవారు, మనందరికీ తెలుగు తిరుప్పానాళ్వారు అదే పానర్ వంశంలో పుట్టినవారు కదా, అదే పానర్ వంశంలో పుట్టిన ఒక స్వామివారు, ఒక భక్తుడు. పానర్ అంటే వాళ్ళు బ్రాహ్మణ క్షత్రవేశ్య దాంట్లో రాకేనా ఇంకా ఉన్న వర్గం వాళ్ళని. అక్కడ ఆ వర్గంలో పుట్టిన ఆ మహానుభావుడు స్వామివారి పైన ఎన్నో భక్తితో ప్రతి ఏకాదశి రోజు రాత్రి అక్కడ ఆ స్వామివారి గుడికి వెళ్ళి ఆ జన్మసిద్ధిగా ఆయనకు ఉన్న ఆ పాడువారు పానరు వంశం కదా, వాళ్ళకి రాగం పెట్టి పాడడం వాళ్ళకి జన్మసిద్ధిగా ఉండదు కదా, ఆ జన్మసిద్ధి కైంకర్యంతో ఆ స్వామివారి పైన ప్రతిఫలం ఏమీ లేకుండా స్వామివారోడ తృప్తి కోసం పాటు పాడి ద్వాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకొని ఊరికి మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇది ప్రతి ఏకాదశి రోజు చేస్తున్నారు ఆ భక్తుడు. ఆ భక్తుడికి పైన స్వామివారికి ఎన్నో తృప్తి, ఎన్నో ప్రేమ. అంటే అమ్మవారు అడుగుతున్నారు, ఈ కైశిక ఏకాదశి ఈ విషయం గురించి నాకు చెప్పండి, నా భక్తుడు ఎలా ఉన్నా నాకు చెప్పండి. భూమిదేవి వరాహస్వామి దగ్గర అడిగినప్పుడు వరాహస్వామి చెప్పినదే వరాహ పురాణం. మొట్టమొదటి వరాహ పురాణంకి ఎంత వైభవం అని మనం తెలుసుకోవాలి, వరాహ స్వామివారికి ఎంత వైభవం అని తెలుసుకోవాలి. ఒకటి అంటే ఈ పరాశర ఈ కైశిక పురాణంకి స్వామి పరాశర భట్టర్ ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన ఒక వ్యాఖ్యానం మనగరం చేస్తారు. దాంట్లో అవతారికలో శ్రీ వరాహవతారంకి మిగతా అవతారం కన్నా ఎంత గొప్ప ఉంది, ఎంత వైభవం ఉంది అని చెప్తున్నారు. ఎలా అంటే ఒక్కొక్క అవతారంని ఆయన కంపేర్ చేస్తున్నారు. ఇదన్నీ ఆనందం కోసమే, కానీ అన్ని అవతారు భగవదవతారం కానీ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి రాముడు అంటే ప్రీతి, ఒకవారికి కృష్ణుడు అంతే ప్రీతి, ఒకవారికి నరసింహస్వామి అంటే చాలామందికి ప్రీతి. అలాంటి ఉన్నప్పుడు వరాహస్వామికి ఎంత వైభవం అని ఇది ఒక విషయం. ఈ విషయాల్లో స్వామి పరాశర భట్టరు ఇదే కంపారిజన్ మిగతా అవతారంకి వరాహవతారంకి కంపారిజన్ చేస్తారు. అదేవిధంగా స్వామి దేశికన్ రహస్య శిఖామణి అని ఒక చిల్లర రహస్యం ఉంది. చిన్న చిన్న రహస్యంలో ఈ వరాహస్వామియోడ చరమ శ్లోకం ఉంది. మనందరికీ కృష్ణ చరమ శ్లోకం తెలుస్తుంది. గీతలో 18వ అధ్యాయంలో ఉన్న సర్వధర్మా పరిత్యజ్య మామేహం శరణం భజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది గీత చరమ శ్లోకం, కృష్ణ చరమ శ్లోకం అందరికీ తెలుసు. అదేవిధంగా రాముడి వారికి ఒక చరమ శ్లోకం ఉంది, చక్రదేవ ప్రపన్నాయ అని. అదేవిధంగా వరాహస్వామి చెప్పిన చరమ శ్లోకం మన సంప్రదాయానికి చాలా ముఖ్యమైన చరమ శ్లోకం. అది శరణాగతి మార్గంకి ఒక ఆధారమైన ఒక చరమ శ్లోకం అని వరాహస్వామి వాడిది. స్థితే మనసి స్వస్థే అలాంటి ఉండే శ్లోకం అది. అదికి రహస్య శిఖామణి అని ఒక వ్యాఖ్యానం చేస్తారు స్వామి దేశం. అక్కడ కూడా వరాహస్వామికి మిగతా అవతారంకున్న కంపారిజన్ చెప్పి వరాహస్వామి ఎంత గొప్పగా ఉన్నారు అని దాంట్లో కూడా స్వామి దేశం చెప్తున్నారు. ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే వరాహస్వామి మిగతా అవతారం కన్నా వరాహస్వామికి ఎంత స్వామి గొప్ప అంటే ఒక ఆనందంగా ఒక అనుభవంతో కంపారిజన్. అంటే మత్స్యంతో ఏం కంపారిజన్, మత్స్యం ఇంకా అది మత్స్యం కదా, ఇంకా దాని నీళ్ళలో ఉన్నాయి, ఇంకా అది బయటికే రాలేవు. మనం ఇక్కడ బయటికి ఈ సంసార సాగర్ నుంచి ఎలా మత్స్యావతారం పైకి తీసుకొస్తారు, ఇది ఒకటి. కూర్మావతారం నమ్మవచ్చు కదా అంటే ఆల్రెడీ ఆయనే పైన పెద్దగా మంత్ర పర్వతం ఉంది. మనము సంసార పర్వతం, మనం కూడా ఈ సంసార ఇదిలో ఇలాంటి పాపకర్మాన్ని మనకి కొండలాగా మన పైన ఉన్నది. ఆ కూర్మావతారం మన పైకి తీసుకురాదు. అలాంటి ఒక అవతారం, ఒక అనుభవం. నరసింహస్వామి నమ్మవచ్చు కదా అంటే కింద ఒకటి ఉంది, కழுతుకు పైన నెక్కు పైన ఒకటి ఉంది, నమ్మడానికి కుదరదు అని చెప్పారు. వామనమూర్తి అంటే ఇంకా మోసం, చిన్న కాలు చూపించి పెద్ద కాళ్ళు మెషర్ చేస్తారు, ఆయన నమ్మడం కష్టం అన్నారు. సరే పరశురాముడు
దగ్గరనే పోవడానికి కుదరదు. ఏంటంటే స్వామి దేశికన్ దశావతార స్తోత్రంలో లాస్ట్లో చెప్తున్నారు, రోషరామ కరుణా కాకుత్స అని. పరశురాముడికి ఇంకొక పేరు భార్గవరాముడు. రోషరాముడు చాలా కోపమైన వాడు, మన దగ్గరన పోవడానికి కుదరదు అంటారు. శ్రీ రామచంద్రమూర్తి ఉన్నారు కదా, శరణాగత వత్సలు కూడా, ఆయన నంబవచ్చాడంటే ఒక్క భార్యని కాపాడడానికి ఆయన కుదరలేవు, మనం ఎలా కాపాడుతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ బలరాముడు, లేదు ఆయన నమ్మడానికి కుదరదు అన్నారు. ఇంకొకటి ఎవరంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు రామో ధృణాభిభాషదే, అలాంటి కూడా రాముడిని నమ్మలేకుండా కృష్ణుడు ఎడ్లు పేసినా కూడా రెండు అర్థం సిలేడుగా మాట్లాడుతున్న వారిని నమ్మడానికి కుదరదు అన్నారు. సరే కల్కి అంటే ఇంకా రాలేకున్న వారిని ఎలా నమ్మాలని అన్నారు. ఇవి మిగతా ఉన్నది ఎవరు? వరాహస్వామి. సో వరాహస్వామి మీద నమ్మవచ్చా అంటే, వరాహస్వామి చేసిన పని ఏంటి? కింద సముద్రంలో అలాంటి ఇదిలో మురిగిపోయిన భూమదేవిని ఉద్ధరణం చేసిన అవతారమే స్వామి వరాహవతారము. కింద పడిపోయిన వారిని ఉద్ధరణ చేసిన అవతారం. అందుకంటే కింద ఉన్న మనం కూడా ఆ స్వామివారు ఉద్ధరణ చేసి పైకి తీసుకొచ్చారు. సో వరాహస్వామిని మనము నమ్మాలి అని పరాశర భట్టుడు, స్వామి దేశం ఇద్దరు చెప్పిన ఒక మాటలు. నెక్స్ట్ ఈ వరాహ పురాణంకి మిగతా పురాణంలో ఏ విశేషం అంటే, 18 పురాణంలో మోక్షానికి ఇచ్చే ఉన్నవారు ఏది నమ్మాలంటే శాబ్దిక పురాణంగా ఉన్న 6 మాత్రం నమ్మాలి. ఆ శాబ్దిక పురాణం 6 పురాణం ఉన్నాయి. దాంట్లో ఈ శ్రీమద్ భాగవతం కానీ శ్రీ విష్ణు పురాణం కానీ ఇదన్నీ ఋషులు చేసినది. సో అది ఒక ఋషి ప్రోక్తమా వచ్చిన శ్లోకాలని. కానీ వరాహ పురాణంకి ఎంతో గొప్ప విశేషం అంటే, స్వామి వరాహస్వామి స్వయంగా తన నోరుతో చెప్పిన మాటలే శ్రీ వరాహ పురాణం. ఎందుకంటే స్వామి దేశికనాని మన ఆచార్య వారందరూ వరాహస్వామికి ఒక అద్భుతమైన పేరు చెప్పారు, వరాహ నాయనార్. అంటే మనందరికీ నాయకుడు ఆయనే, మన కోసం చెప్పిన వారే. ఎందుకంటే వరాహ నాయనార్ అని చెప్తున్నారు. సో అంత గొప్పమైన ఈ విశేషంలో ఇంకో వరాహస్వామికి ఇది వరాహ పురాణం ఉన్న వైభవం అని. వరాహస్వామి వారికి ప్రత్యేకంగా ఇంకొక విశేషం, అడియన్ కొంచెం నమ్మాళ్ళవారు అంటే అడియన్కి చాలా ప్రీతి. నమ్మాళ్ళవారికి వరాహస్వామి అంటే చాలా ప్రీతి. మీరు నమ్మాళ్ళవారు పాసురం చూస్తే మొట్టమొదటి నమ్మాళ్ళవారి నోరు నుంచి వచ్చిన పాసురం తిరువృత్తం. దాంట్లో 45 పాసురంలో ఏం చెప్పారు? పెరుం కేళార్థం పెరుం మలర్ పుండరీగం ఎమ్మేలు ఒరంగే పేడ వైతారు. వరాహస్వామి పెద్దగా వరాహవతారం తీసినప్పుడు పైనుంచి కింద చూశారంట. ఫస్ట్ కనపడుతుంది నమ్మాళ్ళవారు కనపడుతుంటారు. తన అనుగ్రహం వరాహస్వామి తన దగ్గర ఉన్న అన్ని అనుగ్రహాన్ని తీసేసి స్వామి నమ్మాళ్ళవారు పైన వేశారంట. ఎందుకంటే పెరుం కేళార్థం పెరుం మలర్ పుండరీగం ఎమ్మేలు ఒరంగే పేడ వైతార్ అని చెప్తారు. అదేవిధంగా ఆ తిరువృత్త పాసురంలో 99 పాసురంలో ఈన చొల్లాయిన మహాగ ఎరినిறை வையம் முற்றும் ஏன துருவாயிடந்தவிரான் இரு கற்பகம் சேர்வானத்தவர்க்கும் அல்லாதவர்க்கும் மற்ற எல்லா எவர்க்கும் జ్ఞానపిరాణి అల్లా ఇల్లై నాన్ కండనల్లదువే అని చెప్తున్నారు. అంటే జ్ఞానపిరాన్ అని ఒక పేరు ఇస్తున్నారు నమ్మాళ్ళవారు వరాహస్వామికి. ఎందుకు జ్ఞానపిరాన్ అంటే, మనకి ఈ కలియుగంలో ఏ మార్గం సులభమైన మార్గమో అది చెప్పిన అవతారం వరాహవతారమే. ఆ వరాహవతారం దగ్గర నుంచి తన నేర్చుకున్న అన్ని విషయాలని అదే స్వయం భూదేవి మళ్ళీ ఈ లోకంలో పుట్టి గోదామ్మవారిన పుట్టేసి మనందరికీ తిరుప్పావి అని చెప్పి తిరుప్పావిలో తన వరాహస్వామి దగ్గర నేర్చుకున్న అన్ని విషయాలు ఆ తిరుప్పావైన ప్రబంధంలో భూదేవి స్వయంగా మనందరికీ చెప్పినారు. వరాహస్వామి దగ్గర భూదేవి నేర్చుకున్నది, భూదేవియోட అవతారం మన కోధ మనకి తిరుప్పావిలో చెప్తున్నారు. అది ఏమంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తున్నాను. ఈలో
ఇలాంటి అదేవిధంగా ఇప్పుడు ఏమైంది జ్ఞానపిరాన్ మనకు జ్ఞానంని ఉపదేశం చేసిన ఉపకారం చేసిన స్వామి వారిని వరాహస్వామి. అదేవిధంగా తిరువాయిమొழிయోడ లాస్ట్లో கோலவராகமொன்றாய் நிலம் கோட்டிடை கொண்டையந்தாய் நீலக்கடல் கடைந்தாய் ఉనిపెట్టి ఇని పోగువనో. తిరువాయిమొழிయోడ చివరికి వచ్చిన పాసరంలో ఇది చెప్తున్నారు. కోలవరాగమొండ్రాయ్ నిలం కోటిడై కొండ వెందాయ్. వరాహ పూర్తిగా వచ్చేసి ఈ భూమి అన్ని ఉద్ధరణ చేసిన వరాహస్వామియే. అలాంటి ఆ స్వామివారిని మళ్ళీ స్మరణ చేస్తున్నారు స్వామి నమ్మాళ్వారు. సో వరాహస్వామి అంటే మన ఆళ్వారని ఆచార్యులని అందరూ ప్రియమైన ఒక అవతారమే వరాహవతారం. ఆ వరాహవతారం ఆ వరాహస్వామి స్వయంగా ఒక్క భక్తుడు గురించి తన భక్తుడ వైభవం గురించి చెప్పిన విషయమే ఈ కైశిక పురాణ మహాత్మ్యం. ఈ కైశిక పురాణ మహాత్మ్యం మళ్ళీ మనం ఏం తెలుసుకోవాలి, ఆ కైశిక పురాణంలో ఏం విషయం ఉంది, ఆ కథలు ఏంటి, ఆ తర్వాత ఆ శ్లోకాల్లో మనకి తెలుసుకుపోయిన విషయం ఏంటి, చాలా ముఖ్యమైన శ్రీ వైష్ణవ లక్షణం అన్నీ దాంట్లో చెప్తున్నారు. అదన్నీ ఏమంటుంది మనం నెక్స్ట్ వచ్చేసిన వీడియోలు మనం చూస్తాం. శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీ పరాశర భట్ట తిరువడిగలే శరణం.